పిఠాపురం వాసులకి గుడ్ న్యూస్. ఎవరు గెలిచినా డిప్యూటీ సీఎం మాత్రం పక్కా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పులివెందుల, కుప్పం వన్ సైడెడ్గా పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి, కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గెలవడం పక్కా. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు మీద మాత్రం జనాల్లో ఆసక్తి నెలకొనుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి వంగా గీతాను గెలిపించి పంపించితే డిప్యూటీ సీఎంగా చేస్తానని వాగ్దానం చేశారు పిఠాపురం వాసులకి. అయితే ఓ పార్టీ అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో గాజువాక మరియు భీమవరం నియోజకవర్గాలలో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన వ్యూహాన్ని మార్చారు. ఇందులో భాగంగానే కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న పిఠాపురం నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకున్నారు. దీంతో అందరి చూపు పిఠాపురం నియోజకవర్గం పైన పడింది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను పిఠాపురం నియోజకవర్గంలో ఓడించేందుకు వైసీపీ పార్టీ కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు చేసింది. వైసీపీ తరఫున కాపు ఆడబిడ్డ అయిన వంగా గీతను బరిలో దింపారు. అలాగే ఈ వంగా గీత గతంలో ప్రజారాజ్యం పార్టీతోనే రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసింది. ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన చరిత్ర వంగా గీతాది. అలాగే ముద్రగడ పద్మనాభంకు పిఠాపురం నియోజకవర్గ గెలుపు బాధ్యతలు అప్పగించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. దీంతో జనసేన వర్సెస్ వైసీపీ పార్టీల మధ్య పోటాపోటీ నెలకొంది. మొన్న జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. ఏకంగా 87.4% పోలింగ్ పిఠాపురంలో నమోదైంది. దీంతో మార్పు ఖాయమని జనాలు అనుకుంటున్నారు. అయితే ఎన్నికల కంటే ముందు పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గీతను గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దీంతో వైసీపీకి చాలా ప్లస్ పాయింట్ అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఏ పార్టీ గెలిచినా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మాత్రం ఉప ముఖ్యమంత్రి కావడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ అధికారంలోకి వస్తే వంగా గీతకు ఉప ముఖ్యమంత్రి పదవి గ్యారంటీ. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. అదే సమయంలో పవర్ స్టార్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. దీంతో ఏ పార్టీ గెలిచినా పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు మంచి జరుగుతుందని అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు.